హాయ్ ఫ్రెండ్స్, అండ్ నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి మనం హెయిర్ నుంచి హెచ్ సిరీస్ అనమాట. ఇది బడ్జెట్లో ఒక ఎల్ఈడి టీవీ. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్లో మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఏవేవి టీవీ కొనాలని చెక్ చేస్తుంటే మీకు అక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీకు అక్కడ కనిపించే టీవీస్లో ఈ టీవీ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ టీవీ యొక్క నా తరో ఎక్స్పీరియన్స్, ఈ టీవీతో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ ఎలా ఉంది ఏంటి కొనొచ్చా ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం యాజ్ యూజువల్గా మనకి ఏవైతే బాక్స్ కంటెంట్స్ ఉంటాయో అవే ఉంటాయి. మనకి ఒక రిమోట్ చూడడానికి ఉంటుంది, రిమోట్ బ్యాటరీస్ ఉంటాయి అండ్ యూజర్ మాన్యువల్ ఇలాంటివి చూడడానికి ఉంటుంది అండ్ ఫైనల్గా మనకి టీవీ అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్లీ ఇక టీవీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ విషయానికి వస్తే మాత్రం మనకి ఏదైతే బెజల్స్ ఉన్నాయో బెజల్స్ అన్ని కూడా స్క్రీన్ బెజల్స్తో వస్తుంది. సో దట్ మీకు కాస్త స్లిమ్ ఫీలింగ్ వస్తుంది. బాటంలో ఒక చిన్న ఉంటుంది, మిడిల్లో మీకు హెయిర్ బ్రాండింగ్ చూడడానికి అయితే ఉందన్నమాట. దట్స్ ఇట్. టేబుల్ స్టాండ్స్ డిజైన్ కూడా బాగుంది. అంటే టు బి ఫ్రాంక్ చాలా స్టడీగా ఉన్నాయి. టీవీ బాగా ఓపెన్ అవ్వడం కానీ ఎటువంటి ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ బడ్జెట్లో నేను వేరే టీవీస్ కూడా టెస్ట్ చేశాను కదా, టేబుల్ స్టాండ్స్ అనేవి చాలా అంటే చాలా బెటర్గా ఉన్నాయి. ఓబ్లింగ్ ఇష్యూ అస్సలు లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా విషయానికి వస్తే మాత్రం ఫ్రేమ్ అంతా కూడా మీకు మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఇటు ఎడ్జెస్ కూడా మీకు మెటల్ ఫ్రేమ్ తోటే వస్తుంది కాబట్టి చాలా స్ట్రాంగ్ ఎనఫ్గా ఉంది. మదర్ బోర్డ్ ఏరియా దగ్గర మీకు ప్లాస్టిక్ చూడడానికి అయితే ఉంది. అండ్ ఏదైతే టేబుల్ స్టాండ్స్ ఇందాక నేను చెప్పినట్టుగా బిల్డ్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ బిల్డ్ క్వాలిటీలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ బెటర్ బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేశారు. పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం కావాల్సిన పోర్ట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. మీకు బాటంలో ఇచ్చారు అండ్ సైడ్ కూడా ఇచ్చారు. మీరు పోర్ట్స్ అని అయితే స్క్రీన్ మీద అయితే చెక్ చేసుకోవచ్చు. HDMI పోర్ట్ కానీ USB పోర్ట్స్ కానీ. బట్ కాకపోతే USB పోర్ట్ అనేది పైన కింద ఇస్తే బాగుండేది. సైడ్ బై సైడ్ ఇచ్చారు. ఒక పెన్ డ్రైవ్ మేము ఆల్రెడీ పెట్టి ఇంకో పెన్ డ్రైవ్ పెట్టాలంటే కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎస్పెషల్గా ఇంకాస్త పెద్ద పెన్ డ్రైవ్స్ అయితే మాత్రం కాస్త కష్టంగా ఉంటుంది. ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ HDMI పోర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు అన్నీ అయితే ఇచ్చేస్తారు. ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక ఆ తర్వాతకి రిమోట్ విషయానికి వస్తే మాత్రం ఇన్ఫ్యాక్ట్ నాకు రిమోట్ బాగా నచ్చింది. సో మంచి బిల్డ్ క్వాలిటీ, రిమోట్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా ఉంది. మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ అన్నీ మనకి రిమోట్లో చూడడానికి ఉంటుంది. పవర్ ఆన్ ఆఫ్, ఇన్పుట్ చేంజ్ చేసుకోవడానికి బటన్ ఉంటుంది. డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ రిమోట్ కాబట్టి మీకు వాయిస్ సెర్చ్ ఉంటుంది. త్రూ వాయిస్ సెర్చ్ మీరు లైక్ ఓపెన్ యూట్యూబ్ అని కానీ లేకపోతే ఓపెన్ నెట్ఫ్లిక్స్ అని కానీ మీరు చెప్పినప్పుడు ఆ యాప్స్ ఓపెన్ అవుతుంది. అండ్ అలానే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేయాలనుకున్నప్పుడు వాయిస్ బటన్ ప్రెస్ చేసి మీరు ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో అది సెర్చ్ చేస్తే టెక్ రిపోర్ట్ తెలుగు అంటే మీకు టెక్ రిపోర్ట్ తెలుగు అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దట్ వాయిస్ అసిస్టెంట్ బటన్తో వస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ రిమైనింగ్ నావిగేటింగ్ బటన్స్ అన్నీ ఉంటాయి. హోమ్ బటన్ ఉంటుంది. అండ్ షార్ట్ కట్ బటన్స్ విషయానికి వస్తే మాత్రం మనకి నెట్ఫ్లిక్స్ ప్రొవైడ్ చేశారు, ప్రైమ్ వీడియో ప్రొవైడ్ చేశారు, యూట్యూబ్ అండ్ యూట్యూబ్ మ్యూజిక్ ఉంటుంది. రిమైనింగ్ ఇది లైవ్ టీవీకి షార్ట్ కట్ బటన్ అయితే ఇచ్చారన్నమాట. రిమైనింగ్ ఆడియోది ఇవన్నీ కూడా బేసిక్గా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూసినట్టయితే మనం ఎక్కువగా యూజ్ చేసి నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్ ఇచ్చారు. హాట్ స్టార్ కూడా ఇస్తే బాగుంది అనిపించింది. అండ్ ఇంకో డౌట్ మీకు రావచ్చు, ఎక్కడ చూసినా సరే వాల్యూమ్ బటన్స్ కనిపించట్లేదనే కదా. ఎస్, వాల్యూమ్ బటన్స్ అనేది చాలా యూనిక్గా వీళ్ళు రైట్ సైడ్ అయితే ఇచ్చారన్నమాట రిమోట్కి. లైక్ మనకి మొబైల్స్లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకుంటాం కదా, వాల్యూమ్ రాకర్స్ అయితే ఇచ్చారు. అండ్ మ్యూట్ బటన్ కూడా సైడ్కి ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అంటే మనం ఎవ్రీ టైం రిమోట్లో ఎత్తుకోకుండా కొద్ది రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది. ఫస్ట్ నేను వెతుక్కున్నాను ఇదేంట్రా బాబు ఇవ్వలేదని, బట్ తర్వాత మాత్రం ఈజీగా మీరు ఇక్కడికి నావిగేట్ అయిపోతారు. ఆరామ్సే మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. దట్స్ ఇట్. ఇక రిమోట్ విషయానికి వస్తే ఇంకా మెయిన్ డిస్ప్లే క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ ఇంపార్టెంట్ టీవీలో. ఇది మనకి ఎటువంటి QLED టీవీ అయితే కాదు, బేసిక్ LED టీవీ. అండ్ ఇది VA ప్యానల్తో వస్తుంది అండ్ 4K రెజల్యూషన్తో వస్తుంది. వీళ్ళు చెప్పే బ్రైట్నెస్ నిట్స్ అనేది 320 నిట్స్ అంటున్నారు కానీ బట్ నాకు పీక్ HDR టైంలో కూడా నాకు 300 నిట్స్ అయితే అబోవ్ రాలేదు ఇది. సో బ్రైట్నెస్ అనేది నాట్ దట్ గ్రేట్. ఖచ్చితంగా ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో బెటర్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేసి ఇంకో టీవీస్ కూడా ఉన్నాయి. మేము ఎవ్రీ టైం టెస్ట్ చేసినప్పుడు బేసిక్ మూవీ సినారియోలో బేసిక్ స్టాండర్డ్ మోడ్లో టెస్ట్ చేసినప్పుడు విత్ ఫుల్ 100% బ్యాక్ లైట్ తోటి మాకు మ్యాక్స్ టు మ్యాక్స్ 240 నిట్సే వచ్చింది. బట్ వీళ్ళు 320 నిట్స్ అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నారు. ఈ మధ్యన చాలా బ్రాండ్స్ ఇలా ఫేక్ స్పెక్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అది ఎక్కడో HDRలో ఏదో ఒక మూలలో వస్తే దానికి అదే ఫుల్ బ్రైట్నెస్ అన్నట్టుగా ప్రమోట్ చేస్తున్నారు. అట్లీస్ట్ పీక్ బ్రైట్నెస్ అది రెగ్యులర్ బ్రైట్నెస్ వేరేది TCL వాళ్ళు చెప్పినట్టుగా చెప్తే బాగుండేది. అదొకటైతే నాకు నచ్చలేదు. బ్రైట్నెస్ అనేది కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. HDR వీడియోస్ చూసేటప్పుడు సమ్ వాట్ బెటర్ అనిపించింది కానీ బట్ నార్మల్ వీడియోస్ అప్పుడు కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది. బట్ ఐ డోంట్ హ్యావ్ మేజర్ ఇష్యూ. టు బి ఫ్రాంక్ ఏంటంటే మేము సింగిల్ లైట్ వేసుకొని నేను యూజ్ చేసినప్పుడు బ్రైట్నెస్ మేజర్ ఇష్యూ కాలేదు. ఒకవేళ మీరు మాలాంటి కండిషన్ కాకుండా మీరు ఓపెన్ హాల్లో పెట్టుకొని విపరీతంగా లైట్స్ ఉండే దగ్గర కొనాలనుకుంటే ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ నేనైతే రికమెండ్ చేయను. బెడ్రూమ్స్లోకి అయితే 100% మీకు ఈ బ్రైట్నెస్ సరిపోతుంది. ఈవెన్ దో హాల్స్లో కూడా కర్టెన్స్ వేసుకొని లైట్స్ వేసుకున్న బ్రైట్నెస్ అయితే సఫిషియెంట్గా ఉంటుంది. బట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఈ బడ్జెట్లో వేరే కాంపిటేటర్స్ ఉన్నారు కాబట్టి. అండ్ బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం VA ప్యానల్ కాబట్టి బ్లాక్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. బట్ లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే మాత్రం బ్లాక్స్ అనేది గ్రేయిష్గా అయిపోతుంది. ఒకవేళ మీరు డే లైట్ కండిషన్లో చూస్తే మాత్రం లిటిల్ బిట్ గ్రే టింట్, అది కూడా ఎంతో ఏమంటారు సూక్ష్మంగా చూస్తే తప్పితే అదైతే కనిపించట్లేదు. బట్ లైట్స్ ఆఫ్ చేస్తే మాత్రం గ్రే టింట్ అయితే దండిగా అయితే కనిపిస్తుంది. నాకు ఎక్కడ కూడా అందులో డౌట్ అయితే లేదు. అండ్ గ్రే యూనిఫార్మిటీ కూడా కాస్త
ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది నాకు. అండ్ ఇక మెయిన్ థింగ్ కలర్స్ అనమాట. కలర్స్ విషయానికి వస్తే మాత్రం చూడడానికి చాలా పాపింగ్, ఎస్పెషల్గా యూట్యూబ్లో కానీ మీరు నెట్ఫ్లిక్స్లో కానీ ఏదైనా ఓటీటీ కంటెంట్ కానీ చూసినప్పుడు కలర్స్ అనేది పాపింగ్గా ఉన్నాయి. స్కిన్ టోన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తుంది, ఎక్కడ నాకు మేజర్ ఇష్యూ లేదు. చాలా పాపింగ్ కలర్స్ ఉన్నాయి. బట్ ట్రూ టు లైఫ్ ఉంటాయంటే మాత్రం ఉండవు. అంటే మీరు నిజంగా ఏదైతే కలర్ ఉంటుందో యాక్చువల్గా ట్రూ అంటే న్యాచురల్ కలర్ చూపిస్తుంది అంటే చూపించలేదు, కాస్త మీకు పంచియర్ సైడ్ చేస్తుంది. బట్ అది చూడడానికి కళ్ళకి బాగానే ఉంది. బట్ యాక్యురేట్ కలర్ యాక్యురసీ మాత్రం అంత అద్భుతంగా అయితే లేదు. కలర్ యూనిఫార్మిటీ బాగానే ఉంది, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. బట్ కలర్ యాక్యురసీ ఓకే అని చెప్పుకోవచ్చు. యూనిఫార్మిటీ అంటే మీకు వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ అయితే మీకు ఇందులో అయితే కనిపిస్తున్నాయి. ఏదో కొన్ని కలర్స్ కనిపిస్తున్నాయి, కొన్ని కలర్స్ షేడ్ అయిపోతున్నాయి, అన్నిటికీ ఒకటే కలర్ చూపించడం లాంటిది అయితే లేదు. మంచిగానే మీకు యూనిఫార్మిటీ కానీ గ్రేడియంట్ కానీ బాగానే ఉంది. అండ్ ఇక వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం ఈజీగా మీకు షేడ్ అయితే చూడడానికి ఉంటుంది. ఈజీగా 20% షేడ్ మీకు ఆరామ్సే ఉంటుందన్నమాట. మోర్ దాన్ 20% ఉంటుంది. సో మీరు స్ట్రైట్గా చూస్తే ఓకే, బెడ్రూమ్స్లోకి అయితే ఓకే, కానీ హాస్టల్లో పెట్టుకొని సైడ్ నుంచి చూస్తే కాస్త మీకు వివింగ్ యాంగిల్స్ అయితే డిస్టర్బింగ్గా ఉంటాయి. ఇది ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఒకసారి మీరు ఒక శాంపిల్ విని మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది సిద్ధరాగి సిలక పిల్లక 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 పెట్టిపోరా సురక కోమటోళ్ళ ఇంటి కాడ జిలకర బెల్లమట పెళ్లి పండుగలది ఎంతో ముఖ్యమట. జల్ది పోతవా బావ పట్టుకొస్తారా ముద్దల బావయ ముత్యాల పందిరి కిందికి రారా ముద్దల బావయ ముత్యాల పందిరి కిందికి ఒళ్ళంత తుళ్ళింత ఇవింత కవ్వింత లేలా బాలా. సో విన్నారు కదా. సో ఆడియో క్వాలిటీ పర్లేదు అనిపించింది నాకు. మంచి డైలాగ్స్, ఎస్పెషల్గా మూవీస్ కానీ ఇట్లాంటివి చూసినప్పుడు డైలాగ్ క్లారిటీ చాలా బెటర్గా ఉంది. ఇన్స్ట్రుమెంటల్స్ ఇవన్నీ ఓకే. బట్ ఎనీవే సినిమాటిక్ ఆడియో కావాలనుకుంటే మాత్రం ఈ టీవీ స్పీకర్స్ మిమ్మల్ని 80% సాటిస్ఫై చేయవు. 100% మీరు డెడికేటెడ్ సౌండ్ బార్కి వెళ్ళడం, అట్లీస్ట్ 3,000 రూపాయల సౌండ్ బార్కి వెళ్ళినా దీనికంటే బెటర్ సౌండ్ చేస్తుంది. బట్ టీవీలో వచ్చే స్పీకర్స్ని గురించి మాట్లాడితే మాత్రం పర్లేదు, మంచి క్వాలిటీ స్పీకర్స్ అయితే ఇచ్చారు. ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే లేదు. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే మాత్రం గూగుల్ టీవీ వేస్తే వస్తుంది. Android 14 మీద రన్ అవుతుందన్నమాట ఇది మీకు. అండ్ 2GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఉంది. బట్ యూజ్ చేసేటప్పుడు ఎవ్రీ టైం ల్యాగ్సే నాకు. ఫ్రేమ్ డ్రాప్స్ కూడా కాదు, ల్యాగ్సే. యాప్ నుంచి యాప్కి స్విచ్ అవ్వాలన్నా ల్యాగ్స్ అవుతుంది, సెట్టింగ్స్లో ల్యాగ్స్ అవుతుంది. బట్ సమ్టైమ్స్ ఏం చూస్తాం, మనం టీవీ ఆన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళగానే ఫస్ట్ ల్యాగ్ అవుతున్న తర్వాత కాస్త బాగానే ఉంటుంది. బట్ ఇది కూడా సమ్టైమ్స్ అలా అవుతుంది. బట్ కొన్నిసార్లు అయితే నేను యూజర్ ఇంటర్ఫేస్లో నావిగేట్ అయ్యేటప్పుడు అయితే ల్యాగ్స్ అయితే చూసాను. అదొకటైతే నాకు కొంచెం బెటర్ అనిపించలేదు, అదొకటి ఇంప్రూవ్ చేయాల్సింది. అండ్ ఇక బూటింగ్ టైం కనుక చూస్తే నాకు మోర్ దెన్ 50 seconds పట్టింది. 2 times 3 times యావరేజ్ ఇచ్చినా సరే మాకు 48 నుంచి 53 seconds మధ్యలో బూటింగ్ టైం అయితే తీసుకుంటుంది అనమాట. అండ్ దాంతోపాటు యాప్స్ మెమరీలో చూసినట్లయితే ఏదైనా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో మీరు మూవీ చూస్తున్నారనుకోండి, మీకు హార్డ్లీ 1 or 2 యాప్స్ మీకు మెమరీలో ఉంటున్నాయి. మీరు మూవీ కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రొఫైల్ సెక్షన్లో ఉన్నారనుకోండి, లేదా బ్రౌజింగ్ సెక్షన్లో ఉన్నారనుకోండి, 4 platformsలో కూడా, అప్పుడు మీకు 4 యాప్స్ మీకు మెమరీలో ఉంటుంది. ఎక్కడ ఇష్యూ అయితే లేదు. సో ఖచ్చితంగా యూజర్ ఇంటర్ఫేస్లో కాస్త ఫాస్ట్ అప్ చేస్తే బాగుండు అనిపించింది. వీళ్ళు ర్యామ్ స్టోరేజ్ బాగానే ఇచ్చారు, కానీ కాస్త ప్రాసెసర్ కొంచెం బెటర్ ఉండి మేబీ ఫ్యూచర్ అప్డేట్లో వీళ్ళు దీన్ని అయితే సార్ట్అవుట్ చేయొచ్చు. అండ్ ఇక దీన్ని మేము కొనొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. 43 inches టీవీ, పర్టికులర్ ఈ టీవీ మేము కొన్నప్పుడు మాకు అరౌండ్ 24,500 ఏమో ఆ రోజు అయితే పడింది. బట్ రైట్ను ఇప్పుడు చూస్తే మీకు ఇది 26,000 రూపాయలకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. ఎప్పుడు ఏదో కార్డ్ ఆఫర్స్ ఉంటే కార్డ్ ఆఫర్స్ మోస్ట్లీ ఈటీవీ కాకపోయినా ఏటీవీ అయినా సరే కార్డ్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ యూజ్ చేసుకొని పర్చేస్ చేస్తే మనకి కొంచెం బెటర్ ఆప్షన్ అన్న. ఇక మేము దీన్ని కొనొచ్చు అంటే 26,000 రూపాయలకి దీనికంటే సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ LG UA 8200 మీకు సేమ్ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. 2,000 ఎక్కువ ఉంటుంది. సేల్ ఉన్నప్పుడు అవి లెస్ దాన్ 24,000, 25,000 కూడా వస్తున్నాయి. సేల్ లేకపోయినా కూడా బిలో 25,000 వస్తున్నాయి. సో నన్ను అడిగితే దీన్ని 100% దీన్ని మీరు వదిలేసి LG UA 82 కానీ సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్ కానీ వెళ్ళండి. ఫస్ట్ LGకి వెళ్ళడానికి ట్రై చేయండి. రిమోట్ కాస్త ఎక్కువ పెట్టుకోవాలి, దట్స్ ఇట్. బట్ దట్ ఈస్ ద బెటర్ టీవీ. వైడర్ వివింగ్ యాంగిల్స్ ఉంటాయి, మంచి కలర్స్ ఉంటాయి, మంచి కలర్ డెప్త్ ఉంటుంది, బెస్ట్ టీవీ. ఆ తర్వాతకి ఇన్ఫినిటీ విజన్కి వెళ్ళండి, లేదంటే లూమియో విజన్ 7కి వెళ్ళొచ్చు. దీనికంటే మీరు TCL T6కి వెళ్ళొచ్చు. కానీ బట్ ఈ టీవీని కాస్త అండర్ 20,000లో మీకు ఆఫర్లో వచ్చి మీకు హెయిర్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. బట్
26,000 రూపాయలకైతే నేను ఎట్టి పరిస్థితుల్లో సజెస్ట్ చేయను. నేను చెప్పిన లుమియో విజన్ 7, ఎల్జీ అండ్ సామ్సంగ్ టీవీస్ అన్ని కూడా ఇక్కడ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఈ టీవీ కూడా ట్యాగ్ చేస్తాను. ప్రైస్ చెక్ చేసుకుని ఒకవేళ అద్భుతం అయ్యే రేపు ఎప్పుడైనా 15,000కి వస్తే 15,000, 16,000, 17,000కి వస్తే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఆ ప్రైస్ రేంజ్లో. బట్ ఈ ఉన్న ప్రైస్ రేంజ్లో అయితే తీసుకోకండి. ఇది ఓవరాల్గా హెయిర్ ఎల్ఈడి టీవీ యొక్క రివ్యూ H5 సిరీస్ది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు వాడుతుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.